రోజుకు ఆదివాసీల హక్కులు, చట్టాలు అంతరించిపోతున్న తరుణంలో చట్టాలను పటిష్టంగా అమలుపరుచుకునేందుకు ఉద్యోగ సంఘాలు, రాజకీయ సంఘాలు, నిరుద్యోగ సంఘాలు పోరాటానికి సిద్ధం కానుంది. నా పేరు ముఖి శేషాద్రి, అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం అల్లూరు సీతారామరాజు జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు ఆదివాసీ ప్రాంతంలో 2024 జనరల్ డిఎస్సి అంశం మీద మరియు ఇతర ఆదివాసీ సమస్యల మీద రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అందులో ఈరోజు పాడేరు గిరిజన భవనంలో, చింతపల్లి గిరిజన భవనంలో, అక్వేలి గిరిజన భవనంలో అన్ని మండల వివిధ సంఘాల యొక్క నిరుద్యోగ యువత, ఉద్యోగ ఉపాధ్యాయ ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల యొక్క మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం అయింది. రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రధాన అంశం ఏంటంటే, కొద్ది రోజుల ముందు సాధారణ డిఎస్సి ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ప్రకటించినటువంటి జనరల్ డిఎస్సికి ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి 5th షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి డిఎస్సికి ఎటువంటి సంబంధం లేకుండా గతంలో రిక్రూట్మెంట్లు జరిగేవి. కానీ ప్రస్తుతం జీవో నెంబర్ 3ని సుప్రీంకోర్టు రద్దు చేసిందనే ఒక కుంటి సాకు చూపిస్తూ ఈరోజు జనరల్ నోటిఫికేషన్ ఇచ్చి 99% ఉన్నటువంటి స్థానిక ఆదివాసులకు 6% రిజర్వేషన్ హక్కులనిస్తూ ఇతరులకి 94% రిజర్వేషన్ కలిపి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అందులో కేవలం 610 ఉద్యోగాలు వచ్చినప్పుడు కేవలం ఈ జిల్లాకు సంబంధించి 7 ఉద్యోగాలు మాత్రమే, 5 ఉద్యోగాలు ఎస్జిటీలు, 2 ఉద్యోగాలు స్కూల్ అసిస్టెంట్లు వచ్చాయి. ఒకప్పుడు 100% ఉద్యోగాలు కేటాయించాల్సినటువంటి పరిస్థితి నుండి ఈరోజు కేవలం వందలాది పోస్టుల నుండి 7 పోస్టులు మాత్రమే కేటాయించడం జరిగింది. ఇది చాలా తీవ్రమైనటువంటి అన్యాయం ఆదివాసులు జరుగుతూ ఉంది. అలానే కొద్ది రోజుల ముందు ఏకలవ్య పాఠశాలల్లో 97 ఉద్యోగాల్లో కేవలం 24 ఉద్యోగాలు మాత్రమే, అలాగే పాడేరులో కొత్తగా స్థాపించబడినటువంటి మెడికల్ కాలేజీలో 256 ఉద్యోగాలు తీసినప్పుడు అందులో కేవలం 12-13 ఉద్యోగాలు మాత్రమే స్థానిక ఆదివాసులు కేటాయించడం జరిగింది. అలాగే జూనియర్ లెక్చరర్స్లో, కాంట్రాక్ట్ లెక్చరర్స్లో కూడా మొత్తం మిగతా పోస్టులు అన్నీ కూడా 99%, ఒక్క పోస్టు మాత్రమే ఆదివాసులు కేటాయించడం జరిగింది. ఈ రకంగా రిక్రూట్మెంట్లో చాలా అన్యాయం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పటికీ కేవలం జీవో నెంబర్ 3 మాత్రమే సుప్రీంకోర్టులో వివాదం నడుస్తున్నప్పుడు, కానీ మిగతా 20 జీవోలు ఉన్నాయి. మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి, తర్వాత సచివాలయము, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఇలా మిగతా అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించి ఇంకొక 20 జీవోలు, జీవో నెంబర్ 3తో కలిపి 21 జీవోలు ఉన్నాయి. వాటన్నిటినీ రద్దు చేయడం కోసం ప్రభుత్వం ఇటువంటి జనరల్ రోస్టర్ పద్ధతిని అమలు చేస్తూ రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ ప్రకారంగా జనరల్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా దుర్మార్గపూరితమైనటువంటి చర్యగా ఆదివాసీ ప్రజానీకం భావిస్తూ ఉన్నారు. కాబట్టి మేము దీని మీద అన్ని సంఘాల, ప్రజా సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతా ఉన్నాం. దీన్ని ప్రజా ఉద్యమంగా మలచడానికి, ప్రజా ఉద్యమంగా దీన్ని రూపుదిద్దడానికి మేము శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆదివాసుల యొక్క ఆగ్రహానికి ప్రభుత్వాలు గురికాక తప్పదు. ఖచ్చితంగా ప్రజా ఉద్యమాన్ని నిర్మించి మేము జీవో 3 స్థానంలో ఖచ్చితంగా మరొక జీవోని సాధించుకుంటాం. ఎందుకంటే 275 జీవో స్థానంలో జీవో నెంబర్ 3ను మేము సాధించుకున్నాం. అలాగే జీవో నెంబర్ 3 స్థానంలో మరొక జీవోనా లేక మరొక ఆదివాసుల ఉద్యోగ యొక్క చట్టాన్ని, షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేయాలని మనం ఎన్నోసార్ల నుండి మేము పోరాటం చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఆ చట్టం సాధించే వరకు మా ఉద్యమాన్ని మేము కొనసాగిస్తామని. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు రాబోయేటటువంటి ఎన్నికల్లో పోటీ చేయదలుచుకున్నట్టు అభ్యర్థులు అయితేనేమి, పార్టీలు అయితేనేమి, వారి యొక్క విధానాన్ని ఖచ్చితంగా ప్రకటించాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.